హ్మ్. ఒక దగ్గరికెళ్ళామండి. తెలిసినోళ్ళ ఇంటికి పలకరించడానికి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు 4 మామిడికాయలు తీసుకొచ్చాం. అయి కోసేటప్పుడు కింద పడి పగిలిపోయినియి. సరే అనేసి మేము ఇంటికొచ్చేసరికండి 4:00 అలా వెళ్ళాము. వెళ్ళేటప్పుడే ట్రాఫిక్. అక్కడి నుంచి వచ్చేసరికి 7:30, 8 అయిపోతుందండి. 7 అయిపోయింది. సరే ఏం చేయాలంటే బయటికి ఎక్కడికెళ్ళి వచ్చినా ముందు స్నానం చేయాలి కాబట్టి స్నానం చేసి ఒక దీపం పెడదామంటే ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయండి. నైట్ టిఫిన్‌కి ఏమీ లేవు. ఒక బీరకాయి, చిన్న సొరకాయ ముక్క, 4 టమాటాలు ఉన్నాయి. ఇంకేమీ లేవు. మా వారు ఇలా బయటికెళ్తుంటే కాసిన పచ్చిమిరపకాయలు తీసుకురమ్మన్నాను. పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేయించానండి. ఆయన తీసుకొచ్చాక దాని ముందే నేను టమాటా, బీరకాయ, సొరకాయ నూనెలో మగ్గించాను. ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, చింతపండు వేసి ముందు పచ్చిమిరపకాయలని నలుక్కొట్టానండి. తర్వాత సొరకాయ ముక్క, బీరకాయ ముక్క, టమాటాలు వేసి మిక్సీ పట్టాను. పసుపు కొంచెం వేసి తాలింపు వేసానండి. మా వారికి రాగి దోశ వేసాను. నేను మామూలు దోశ ఒకటి వేసుకుని కొంచెం అన్నం ఉంటే పెరిగేసుకుని తినేసాను. ఇదిగోండి వచ్చాక ఇదిగోండి పాలు కాస్త తోడుపెట్టాను. మామిడికాయ ముక్కలు తోలు తీసి పసుపులో వేసాను. పచ్చడి తెల్లారికి అండి ఎండ కదా కొంచెం తీసి పెట్టుకుంటా అండి రేపటికి రేపు పొద్దుట కొంచెం తిన్నా రేపు సాయంత్రానికి కూడా పాడవకుండా ఉంటుంది. ఎండ కదండి పాడైపోతుందని కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెడదామని గుర్తొచ్చిందండి. సొరకాయ బీరకాయ పచ్చడి చేశారు. దీని ముందు వీడియో వేసాను. 500 మంది చూసారండి. పచ్చడి ఎలా ఉందో మరి మీకు చూపించాల్సిన ధర్మం నాది కదా. ఏదో నోటు మాటలతో పచ్చడి చూపించారంటారు కదా. నేను చేసిన పచ్చడి అండి ఇది. సొరకాయ బీరకాయ పచ్చడి. మా వారి నేను టిఫిన్ తినేసాము. ఇది తెల్లారి టిఫిన్కి కొంచెం ఉంచి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, అవసరమైనప్పుడు తీసుకొచ్చి అనేసి తీసి పెడుతున్నా. చాలా బాగా కుదిరిందండి. కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. మా వారు రాగి దోశలు తిన్నారండి. కొంచెం పెరుగన్నం తిన్నాం ఇద్దరం. నేను మామూలు దోశ తిన్నాను. ఈరోజు ఇదేనండి. బయటకు వెళ్తే టైర్డ్ అయిపోతుంది. స్నానం చేయదు ఏ పని చేయలేకపోతున్నాం అండి. ఎంత ఏసీ కార్లో వెళ్ళినా ఇంటికి రాగానే స్నానం చేయాల్సిందే.